హైదరాబాదు పట్టణంలో శివాజీనగర్లో కొలువై ఉన్న ఈ డొక్కలమ్మ దేవాలయంలో అమ్మవారి దశావతారాల్ని కూడా మనం వీక్షించవచ్చు. ప్రధాన ఆలయంగా గర్భాలయంలో కొలువుదీరిన డొక్కలమ్మ వెనక భాగాన దశ మహావిద్యల్లో మనం చెప్పుకున్నటువంటి ఆ చినమస్తాదేవి ఇక్కడ భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తోంది. ఆ చినమస్తాదేవి అవతారాన్ని వీక్షించిన భక్తులందరూ కూడా తమను రక్షించడానికి వచ్చిన ఆ తల్లికి 2 చేతులెత్తి మొక్కుకుంటూ ఉంటారు. ఆ తల్లి శిరస్సు తెగిపడి ఆ శిరస్సు నుండి 3 రక్తపు ధారలు ప్రవహిస్తూ ఉండగా తన సహాయకులైన జయ విజయ నోట్లోకి ఆ రక్తపు ధారలు 2 చెరొక నోట్లోకి వెళ్ళగా ఇంకొక రక్తపు ధారను తానే తెగిపడిన శిరస్సుతో తాగుతూ ఆ తల్లివారి సాక్షాత్కార రూపం మనకు ఇక్కడ ఆగుపిస్తూ ఉంది. అమ్మవారి 2 చేతుల్లో ఒక చేతిలో ఆ శిరస్సును ఖండించుకున్న ఖడ్గం, ఎడమవైపు చేతిలో తన తలను తానే పట్టుకొని ఒక రక్తపు దారను తాగుతున్న ఆ దృశ్యాలను కూడా మనం తీర్థయాత్రల ఛానల్లో వీక్షించవచ్చు. అలాగే అమ్మవారి పాదాల చెంత రతి మన్మధుల సంహారం కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. రతి మన్మధుల సంహారం చేస్తూనే మరొక చేత్తో తన శిరస్సును ఖండించుకొని ఈ మానవాల్ని కాపాడిన ఆ చినమస్తాదేవిని భక్తులందరూ కూడా దర్శించుకొని ప్రత్యేక పూజలను జరుపుకుంటూ ఉంటారు.